మనకి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు. అవును. 4 యుగాలు గనక కలిస్తే అదొక మహాయుగం. అటువంటి మహాయుగం బ్రహ్మగారికి ఒక పగలు. ఆహా! అటువంటి మహాయుగం బ్రహ్మగారికి రాత్రి. ఎక్కడో నేను ఒక కథలో విన్నానండి. యూట్యూబ్‌లో జనరల్‌గా మన ప్రవచనాలు అవి వస్తూ ఉంటాయి కదా! ఒక రాజుగారి అమ్మాయికి పెళ్ళవ్వట్లేట. పెళ్ళవ్వట్లేదంటే బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పని బ్రహ్మగారి దగ్గరికి తీసుకెళ్తాడు. అయ్యో! ఎంత పని చేసావు నువ్వు. నువ్వు నా దగ్గరికి వచ్చే లోపల కొన్ని వేల సంవత్సరాలు అయిపోయాయి నాయన. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు యవ్వనవతి అని. లేదు ఆవిడ వృద్ధాప్యమై 70 ఏళ్ళు పైన అయిపోయింది అని చెప్తాట. నాకు అనిపించింది నిజమా? ఇలా ఉంటుందా అనిపించింది. ఓ మై గాడ్! ఆ! సో, అంచేతను ఆ ప్రకారంగా యుగ యుగానికి, కల్పకల్పానికి ఒక చిన్నపాటి ప్రళయం వస్తుంది. హ్మ్. ఇది మన సైంటిస్టులు కూడా చెప్తున్న మాట. ప్రళయం వచ్చినప్పుడు ఇవేమి ఉండమనే కదా, అన్నీ పోతాయి. అవును. మళ్ళీ పునః సృష్టి చేయాలి. దేన్ని ఆధారం చేసుకొని చేయాలి అంటే ఏవం వేద, వేదాన్ని ఆధారంగా చేసుకొని చేయాలి. వేదం లేకపోతే సృష్టి చేయటమే కష్టం. అర్థమైందా? వేదం లేకపోతే ఈ సృష్టించేయటమే కష్టం.